ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే కల్తీ కల్లు విక్రయాలకు బాధ్యులు వారే. హైదరాబాద్లో 90% కల్లు కల్తీనే. కూకట్పల్లి ఘటనకు ముందు 20 కల్లు నమూనాలు పరీక్షిస్తే అన్నిట్లో ఆల్ఫ్రాజోలం ఉందట. అయినా కండ్లు మూసుకున్న ఆబ్కారీ శాఖ. దుర్ఘటన తర్వాత పరీక్షల్లో కూడా ఆల్ఫ్రాజోలమే. కఠిన చర్యలు తీసుకునే యోచనలో సర్కార్. 10కి చేరిన కల్తీ కల్లు మృతుల సంఖ్య. ఫస్ట్ ఈ కల్లు కాంపౌండ్ల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. గీత కార్మికులకు అసలే లేదు. గీత కార్మికులకి కల్లు కాంపౌండ్లకు సంబంధమే లేదు అసలు. ఈ కల్లు చెట్ల నుంచి వచ్చే కల్లు కాదు. ఇది కల్తీ కల్లు, ఇది తయారు చేస్తున్న కల్లు, ఇది కెమికల్స్ కలిపిన కల్లు, ఇది విషం. దయచేసి కల్లు కాంపౌండ్లు అవసరం తెలంగాణ ప్రజలకి అవసరం లేదు. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మాకు కల్లు కావాలి, కల్లు తాగాలి అని అనిపిస్తే ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోయి ఓ 50 లీటర్లు 100 లీటర్లు కల్లు తెచ్చుకుంటారు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే. అట్లా గౌడ్కి ప్రత్యక్షంగా వాళ్ళకి డబ్బులు పోతాయి. 200 లీటర్ల డ్రమ్ముకి 1600 రూపాయలు ఇస్తారండి వీళ్ళు. అసలు ఏ గౌడైనా 200 లీటర్ల కల్లు 1600కు పోస్తాడా? దొరుకుతుందా అసలు? మీరు చూడండి, బీర్ సీసా మేము కూడా కళ్ళు తాగుతాం, మాకు కూడా కళ్ళు గురించి తెలుసు. బీర్ సీసాలో ఉన్న కళ్ళు ఎంత కళ్ళు? అది లీటర్ కళ్ళు. ఆ లీటరు 900 ml ఎంత ఉంటుంది? ఊర్లలో 50 రూపాయలే, కళ్ళు కాంపౌండ్కి వచ్చినా 50 రూపాయలు. ఎట్లా ఇది? ఎట్లా అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఆడ 50 రూపాయలే, మనం ఇప్పుడు పోయి తాగినా 50 రూపాయలు. ఇంకా అన్ సీజన్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ. 150 రూపాయలకి థమ్స్అప్ బాటిల్ కూడా అమ్ముతారు. హైదరాబాద్లో గదే 50 రూపాయలకి ఎట్లా అమ్ముతారు? వాడు అక్కడి నుంచి ఆ గౌడు కళ్ళు వీనికి పోయాలి, అక్కడి నుంచి ట్రాన్స్పోర్టు, అక్కడి నుంచి మళ్ళీ షాప్కు రావాలి, ఆ షాప్ వాడికి మెయింటెనెన్సు, వాడికి దుకాణము, ఖర్చు, ఎంప్లాయీస్, ఇదంతా మళ్ళీ గదే 50 రూపాయలకి ఎట్లా అమ్ముతారు? అసలు ఎట్లా సాధ్యమైంది ఇది? ఇది విషపు కళ్ళు, ఇది కల్తీ కళ్ళు. ఇది దయచేసి కళ్ళు కాంపౌండ్స్ని క్లోజ్ చేయండి. లేదు మేము జెన్యూన్గా పెద్ద పెద్ద తాటి వనాలు పెంచుతాం, కళ్ళు తయారు చేస్తాం, మేము కళ్ళు ఇస్తామంటే అట్లా ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఎవరికి నష్టం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ కళ్ళు కాంపౌండ్స్ ఓపెన్ చేయండి. ఇందులో ఒక 5-10 మంది, కొంతమంది పొలిటికల్ లీడర్లు మాత్రమే ఇందులో బాగుపడుతున్నారు. దీని వెనకాల పెద్ద మాఫియా ఉన్నది. ఈ హైదర్ నగర్ దగ్గర ఉన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఎవ్రీ డే ఒక 5 లక్షల కౌంటర్ అవుతుంది. 5 లక్షల కౌంటర్ అంటే ఎంతమంది తాగుతున్నారు, ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి? దయచేసి దీంట్లో గీత కార్మికులు కళ్ళు వాళ్ళకి అన్యాయం అవుతుంది, ఇది లేదండి. ఇది వాళ్ళకి సంబంధమే లేని ఇష్యూ. ఇది కల్తీ కళ్ళు. దీనివల్ల గౌడ్లకి గీత కార్మికులకి చెడ్డ పేరు వస్తున్నది, అవమానం వాళ్ళకి. ఇంకా మీరు ఆ గీత కార్మికుల జీవితాలను మెరుగుపరచాలంటే ఇవాళ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎక్కడో 4 గంటలకు 5 గంటలకు ముఖ్యమంత్రి దీన్ని ఏదో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ముస్తాదులు అవి అవుతున్నాయి కదా, వాటి విషయంలో అండ్ వాళ్ళకి ఎక్స్గ్రేషియా విషయంలో కింద పడి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నో, వాళ్ళకి గాయాలు అవుతున్నో, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తలేరట. వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. వాళ్ళకి ఇంకా నగదు బదిలీ లాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ కుటుంబాలకి ఎడ్యుకేషను, హెల్త్, వాటి విషయంలో ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం. ఎవడండి ఎక్సైజ్ శాఖ? ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఒకటి. వాని పైన ఉన్నాడు ఎవడు? నాయకుడు. ఆ నాయకుందే షాప్ అయినప్పుడు ఎక్సైజ్ అధికారానికి ఎట్లా పోతాడు? ఇలా అధికారులు దొంగలే, అత్యంత పెద్ద దొంగలు లీడర్లు. మొత్తం ఆ షాపులన్నీ లీడర్లయ్యాయి. చిక్కడపల్లి నుంచి మొదలు పెడితే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని లీడర్లవే. ఇప్పుడు కళ్ళు కాంపౌండ్ నడుస్తుందంటే కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టే లెక్క. ఇంకా దాంట్లో రెండో ఆప్షనే లేదు. ఇక